ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యాపారవేత్త దివంగత నేత మన్నే సుబ్రహ్మణ్యం సంవత్సరికం సందర్భంగా రాంపల్లి దాయరలోని తన ఫామ్ హౌస్లో పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడతామని, పేదలకు అండగా నిలబడడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని వెల్లడించారు. ఎలాంటి సహాయ సహకారాలైనా ఈ ట్రస్ట్ ద్వారా అందిస్తామని స్పష్టం చేశారు. మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ వ్యాపారం కోసం కాదు, పేదల కోసం ఏర్పాటు చేయబడిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థులకు స్వదేశీ, విదేశీ విద్యకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు వైద్యం, ఇతర అవసరాల్లోనూ సహాయం చేయడానికి ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ ట్రస్ట్ సేవలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించనున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి సోమశేఖర్ మాట్లాడుతూ, మన్నే సుబ్రహ్మణ్యం అంటేనే సేవ అని, ఎంతో మంది నిరుపేదలకు ఆయన అండగా నిలిచారని తెలిపారు. ఇకపై కూడా మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా ట్రస్ట్ను సంప్రదించాలని సూచించారు. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ సంవత్సరికం కార్యక్రమానికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, కందాడి అంజిరెడ్డి, కందాడి హనుమంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు హాజరై మన్నే సుబ్రహ్మణ్యం సంస్థ ద్వారా చేసిన అనేక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, నిరుపేద కుటుంబాలకి ఎవరికి ఏ స్థాయి సహాయం అయినా సరే, అది విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, ఖచ్చితంగా మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ అయితే ఉంటుంది. జనరల్ గా ఇదేదో కమర్షియల్ ట్రస్ట్ కాదు, జనరల్ గా ఫండ్ మొబిలైజ్ చేసి ఏదో చేసుడు కాదు. మా కంపెనీ ఉంది, మా సిఎస్ఆర్ వాడతాం, అట్లనే మా టీం కూడా ఉంది. సో నేను అంటే నా వంతుగా, నేను నా ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి మా మామ చారిటబుల్ ట్రస్ట్ కి ఫస్ట్ నేనే 10 లక్షలు నేను మా మామ చారిటబుల్ ట్రస్ట్ లో ఇవ్వదలుచుకున్నా. అట్లనే మా వాళ్ళందరూ కూడా, ఇంకా చాలా మంది మైక్ పట్టుకొని చెప్పకపోవచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ మా మామ సేవలు అంటే మా మామ జనాల గుండెలలో ఉండాలి అని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మా మామ నేర్పిన బాటలనే వాళ్ళు నడుస్తారు. సో మీ అందరికి అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏ సహాయం అన్నా కావాలంటే మన్నే సుబ్రహ్మణ్యం చారిటబుల్ ట్రస్ట్ ఉంది అనేది కొంచెం మీరు కూడా జనాలకు తెలపాలి. ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఏ రాత్రి అయినా సరే ఆ చారిటబుల్ ట్రస్ట్ ఫనీ చూస్తాడు, మేము అందరం ఉంటాం. సో ఎవరికి కాల్ చేసినా ఆ సహాయం అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందన్న. ఇది జనరల్ గా అంతటా సోషల్ మీడియా హైప్ తెచ్చుకోనికి నడిపే ఇది కాదు, ఈ చారిటబుల్ ట్రస్ట్ కాదు, ఇది పనిచేయడానికే స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో సుబ్రహ్మణ్యం గారి సేవలు ఈ మన స్టేట్ అంతా తెలిసే విధంగానే ఈ ట్రస్ట్ నడపబోతున్నాం. ధన్యవాదాలు. ఇంత పెద్ద ఎత్తుగది ఎంతో మంది అభిమానాన్ని చూడమన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు లేరు అనేది మర్చిపోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఆయన భౌతికంగా లేకపోయినా ఒక గుండెల్లో ఉండడం అనేది ఎప్పటికి కూడా ఉంటుంది. మరి ఆయన ఒక ఆత్మ శాంతించాలని ఆయన పేరు మీద ఈరోజే ట్రస్టును పెట్టడం, ఆ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవ చేయాలని నిర్ణయించినటువంటి ఆ ట్రస్ట్ సభ్యులందరికీ, ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు ఉండొచ్చు, భౌతికంగా పోవచ్చు, కానీ మనం చేసినటువంటి మంచి పనులు మిగులుంటాయని దానికి ఈ నిదర్శనం మన్నే సుబ్రహ్మణ్యం గారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎంత ప్రేమ పంచారు అంటే ఈ జన్మలో మర్చిపోలేము. మనిషి పుడితే ఇలా పుట్టాలి. చచ్చిపోయిన ఇంతమంది మనసుల్లో ఒక కుల భేదాలు లేకుండా ఉన్నాడు అంటే అందరికీ ఆ జన్మ రాదని నాకు అనుకుంటా. నేను ఎప్పుడు కూడా ఈ పిల్లలు కూడా ఎంత అదృష్టవంతులు ఆయన కడుపును పుట్టినందుకు అనుకోవాలి. మీరు స్నేహితులందరూ కూడా ఎంత ప్రేమానురాగాలు, ఇప్పటికి ఎంత ప్రేమానురాగాలు పంచుతున్నారంటే ఆ వ్యక్తి ఎంత మంచాడో అని మనం అలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు అందరికి చాలా బాధగా ఉంది. బాబాయ్ గారిని వీళ్ళు కానీ ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నారు కదా, పిల్లలు అండగా ఉంటారు. ఇద్దరు అమ్మాయి కూడా పని కూడా అన్ని విషయాల్లోనూ వాళ్ళు కలగజేసుకొని అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయే బాధ్యత కూడా మీ అందరిది. లేడు అని ఒక ఫ్రెండ్ పిల్లల్ని ఇది మీరు మనం వదులుకోకుండా అందరూ కలిసి కట్టుగా ఈ సంస్థని వీళ్ళు ఏదైతే స్థాపించాలని కోరుకుంటున్నారో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నా మనవి.
నమస్తే అండి మీ అందరికి. అమ్మాయి చేత ఒక చిన్న మాట మాట్లాడిస్తాను. గడిచిన దానికి చాలా చింతిస్తున్నాము. వచ్చిన అందరికి పెద్దలకు నా హృదయపూర్వక అందరికి నమస్కారములు. మన్య సుబ్రహ్మణ్య సాగర్ ఉద్దేశం నుంచి నేను 2 లక్షల రూపాయలు నా వంతు సాయంగా నేను ఇవ్వగలుగుతున్నాను. నా ముఖ్య ఉద్దేశము, మేము ఎప్పుడైతే మన్య సుబ్రహ్మణ్యం అందులో ఆ ఫ్యామిలీ కూడా అందరూ వండగా ఉంటామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీసర గవర్నమెంట్ స్కూల్లో కొంచెం చిన్న టాయిలెట్స్ రిపేర్స్ ఉన్నాయి. ఫస్ట్ అది చేయాలనేది నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇది ఈ టెస్ట్ మన్య సుబ్రహ్మణ్యం ట్రస్ట్ తరఫు నుంచి నా ఒక పనిబాబు గారికి ముఖ్య విన్నపం. అందరికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఒక కొడుకుగా నన్ను డాడీ అని పిలిచే వ్యక్తి అయినా మేమందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.